దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 2000 సంవత్సరాలకు పూర్వము జన్మించి దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని మహిమను, దేవుని సత్యమును, దేవుని వెలుగును మనకు ఆయన బయలుపరిచాడు. ఆ వెలుగులో, ఆయన ప్రేమలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలని ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవంలో మనమందరం పాలిభాగస్థులం కావాలని ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నరావతారిగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో జన్మించాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రెండవ రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకొనడమే ఈ యొక్క క్రిస్మస్ ముఖ్య ఉద్దేశము. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచనాన్ని మరొకసారి ఈ దినము ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే విషయాన్ని నిన్నటి దినాన నేర్చుకున్నాము. శిశువు అనగా మరి ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా, మరి మానవ జన్మమెత్తి ఒక సాధారణ మానవుని వలె మరి ఆయన జీవించి, ఆకలిగొని, ఆయన బాధపడి, దప్పిగొని, హింసించబడి, శిలువ మరణము నొంది మరణాన్ని జయించాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. అయితే ఆయన శిశువు కాదు, ఆయన మనకు దేవుని చేత అనుగ్రహించబడినటువంటి దేవుని ప్రియ కుమారుడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అనగా క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రియ కుమారుడు ఈ లోకంలో ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉండటానికి దేవుడు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకంలో ప్రవేశించాడు. కుమారుడుగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మరి సంపూర్ణ దైవత్వము కలిగినటువంటి వాడు. సంపూర్ణ దైవత్వము ఆయనలో నివసిస్తుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అనగా దేవుని యొక్క మరి స్వరూపమై ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన మరి తన మహిమ గల, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ మరి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి అన్నాడు. హల్లెలూయా. మరి ఆయన దేవుని ప్రియ కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఇంకా మరి ఆయన భుజము మీద రాజ్యభారముండును. హల్లెలూయా. ఏమిటి ఆ రాజ్యభారము అంటే? దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్యం యొక్క స్థాపన ఆయన భుజముల పైన ఉన్నది. దేవుని నీతిని జరిగించవలసినటువంటి కార్యము దేవుడు ఆయనకు అప్పగించాడు. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో, పాపులెవరు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కాదు. ఇదిగో, ఆయన ఈ లోకంలో జన్మించి మనకు రెండవ జన్మము పొందుకోవడానికి, అనగా నూతన జన్మ పొందుకొని దేవుని రాజ్యమునకు మనం వారసులం కావటానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి శిశువుగా జన్మించాడు. అయితే ఆయనకి ఇవ్వబడిన నామములు ఏమిటి అంటే, ఇదిగో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఆయనకి ఇవ్వబడినటువంటి నామములు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటున్నాడు. ప్రియులారా, ఏమిటి ఆశ్చర్యకరుడు అనేటువంటి ఆయన నామమును గురించి ఈ దినము నేర్చుకుందాం. క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆశ్చర్యకరుడుగా ఆయన పిలువబడ్డాడు? ఎందుకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములేమిటి? మరి ఆయన ఆశ్చర్య కార్యముల వలన ఆయన ఏమి మనకు బయలుపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు అనే విషయాల్ని ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారి జన్మమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి కన్య అయిన మరియమ్మ గర్భమున ఆయన ధరించబడి ఈ లోకంలో అడుగుపెట్టాడు. మరి గలిలయలోని నజరేతు పట్టణంలో ఉన్నటువంటి ఆ కన్య అయిన మరియమ్మ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి ఆయనను కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంతేకాదు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పినప్పుడు మరియా ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. ఏంటి, పురుషుని ఎరగని దానను, నేను కన్యకను, నాకు పెళ్ళే కాలేదు, నేను ఏ విధంగా గర్భము ధరించగలనని ఆశ్చర్యపోయింది. కానీ ప్రియులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఆయన. చూడండి, 77వ దావీదు కీర్తన ఒకసారి చూస్తే, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను విమోచించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడొక్కడే ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మరి ఈ లోకమంతా ఆశ్చర్యపోయే రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారిని మరి పరిశుద్ధాత్మ వలన ఈ కన్య అయిన మరియమ్మ గర్భములో ధరించబడి ఈ లోకంలో ఆశ్చర్యకరుడుగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన జన్మము ఆశ్చర్యము, ఈ లోకంలో ఆయన జీవించిన కాలమంతా ఆశ్చర్యము. అంతేకాదు, ఆయన జీవించి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవుని మహిమను ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడుగా పిలువబడ్డాడు అంటే, ప్రియులారా, ఇదిగో దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికే, తన జన్మము వలన దేవుని నామానికి మహిమను తీసుకుని వచ్చాడు. మరి ఆయన యెరూషలేములో ఆయన జన్మించినప్పుడు పరలోకము నుంచి దేవదూతలు దిగి వచ్చాయి. పరలోకం నుంచి దేవదూతలు దిగివచ్చి ఇదిగో ఆ దేశంలో గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి వారికి సువర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పినప్పుడు ఇదిగో 18వ వచనంలో ఆ గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఇదిగో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. అక్కడ తల్లి అయిన మరియమ్మనే కాదు, ఆయన జన్మ వార్తను విన్నటువంటి ఆ జనులందరూ ఆశ్చర్యవంతులైపోయారు, ఆశ్చర్యమునకు గురైపోయారు. హల్లెలూయా. మరి ఆయన జన్మమే కాదు, ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచి అందరినీ ఆశ్చర్యపరిచి దేవుని మహిమను కనబరిచాడు. మరి ఆయన చేసిన కార్యముల వలన కూడా మరి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో జరిగించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా పంచి దేవుని మహిమను ప్రత్యక్షపరిచాడు. కానాను
ఊరిలోన ఆ పెళ్లిలో మరి నీటిని ద్రాక్షారసముగా మార్చి దేవుని మహిమను బయలుపరిచాడు. హల్లెలూయా. చూడండి, గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షారసముగా మార్చుట వలన ఆయన దేవుని మహిమను బయలుపరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడుగా పిలువబడ్డాడు? ఎందుకు ఆయనకు ఆశ్చర్యకరుడనే నామం ఇవ్వబడింది అంటే ప్రియులారా, ఇదిగో ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి తండ్రి అయిన దేవుని మహిమను ఆయన ఈ లోకమునకు ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించి ఇదిగో పరలోక రాజ్యములోనికి మనలను నడిపించడానికే ఆయన మరి ఈ లోకంలో ఆశ్చర్యకరుడుగా జన్మించాడు, జీవించాడు. దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మనకు ప్రత్యక్షపరిచాడు. మరి ఆ ఆశ్చర్యకరుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో, మన గృహంలో చేర్చుకుందాం. ఆ నిత్యరాజ్యంలో ఆ దేవుని మహిమను తెలుసుకొని దేవుని మహిమలో పాలిభాగస్థులమై దేవుని నిత్యరాజ్యంలో పాలిభాగస్థులమవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు. ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను ఈ లోకంలో జరిగించి మీ మహిమను మాకు ప్రత్యక్షపరిచాడు ప్రభువా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మము ఆశ్చర్యకరము, మరి ఆయన మరణము ఆశ్చర్యకరము, ఆయన పునరుత్థానము ఆశ్చర్యకరము, ఆయన ఆరోహణము ఆశ్చర్యకరము, ఆయన తిరిగి రాకడ, రెండవ రాకడ కూడా ఆశ్చర్యకరమే. ఈ ఆశ్చర్యక్రియలన్నీ ప్రభువా మీ మహిమను ప్రత్యక్షపరుస్తూ ఉండగా మీ మహిమలో మేమందరం పాలిభాగస్థులమై క్రీస్తు ప్రభుల వారి నిత్యరాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని నాయన, ఆశ్చర్యకరుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మా గృహములలో, మా జీవితాల్లో జన్మించి అయా మా జీవితాలను ఆశ్చర్యకరంగా మార్చి మీ కొరకు ఆశీర్వదించబడి ఈ లోకంలో ఆశీర్వదించబడి మీ యొక్క మహిమ గల సాక్షులుగా నిలబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి ప్రభువా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను అయా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా మరి ప్రత్యేకంగా మీ క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, మీ వెలుగు ప్రతి గృహములో ప్రసరింపచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.